హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు రేపాల ఫుడ్స్. ఈ వీడియోలో మనం అందరూ ఎంతో ఇష్టంగా తినేటువంటి పాలక్ పన్నీర్ ఇంట్లోనే చాలా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీని మీరు ఫాలో అయిపోతే రెస్టారెంట్‌లో కంటే కూడా చాలా బాగా వస్తుందండి. ఈ రెసిపీ చేయడానికి ముందుగా మనం పాలకూరని ఉడికించుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నీళ్లు వేసుకొని నీళ్ళని ముందు బాయిల్ అవ్వనివ్వండి. నీళ్లు బాయిల్ అవుతున్నప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి పాలకూరని అందులో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడకనివ్వండి. 5 నిమిషాల కంటే ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు. 5 నిమిషాల్లో పాలకూర చాలా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ పాలకూరని మిక్సర్ జార్‌లో వేసుకోవాలి. మరి వేడిగా ఉన్నప్పుడు పట్టకండి. పాలకూర కొంచెం చల్లబడిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర, ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక 10 జీడిపప్పు, అలాగే అన్ని రకాల మసాలాలు అదొకటి వేసుకొని పేస్ట్ లాగా పట్టుకొని సైడ్‌కి పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. నూనెతో పాటు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 3 బగారాకులు వేసుకొని బాగా వేగనివ్వండి. ఇవి వేగిన తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు చిన్నగా మాత్రమే కట్ చేసుకోవాలి. అలా అయితేనే ఉల్లిపాయ అనేది బాగా వేగి ఫ్లేవర్ వస్తుంది. ఇలా ఉల్లిపాయని గోల్డెన్ రంగులోకి వేయించుకోండి. ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. దీన్ని ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వండి. 2 నిమిషాల తర్వాత చిన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు ఒక కప్ వేసుకోండి. వీటిని కూడా ఒక 5 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్‌లో మూతతో క్లోజ్ చేసి కుక్ చేయాలి. 5 నిమిషాల్లో టమాటా అనేది చాలా బాగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే టేస్ట్‌కి తగినంత ఉప్పు వేసుకొని మసాలాలన్నీ టమాటోకి బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పాలకూర పేస్ట్‌ని వేసుకోవాలి. అలాగే వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ అనేది మనకు కర్రీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వేసుకోవాలి. నేను ఇక్కడ పేస్ట్‌ని చిక్కగా పట్టుకున్నాను కాబట్టి 2 కప్పుల వరకు వాటర్ వేసుకున్నాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ వేసుకోండి. ఇప్పుడు మూతతో క్లోజ్ చేసి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో కుక్ అవ్వనివ్వండి. 5 నిమిషాల తర్వాత చూస్తే ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నటువంటి పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. పన్నీర్ విరగకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని మూతతో క్లోజ్ చేసి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో కుక్ అవ్వనివ్వండి. 10 నిమిషాల తర్వాత మీరు మూత ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చి పన్నీర్ కూడా చాలా బాగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంత కసూరి మేతి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అదిరిపోయే పాలక్ పన్నీర్ మనకి ఇంట్లోనే చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి కానీ, రైస్‌లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం రేపాల ఫుడ్ ఛానెల్‌ని విజిట్ చేయండి. మీకు మరేదైనా రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.